రైట్. మళ్ళీగా మళ్ళీగా రైట్. మళ్ళీగా మళ్ళీగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్ లో పాల్గొనేందుకు వైసీపీ కార్పొరేటర్లు జీవీఎంసీ ఆఫీస్ కు చేరుకున్నారు. 32 మంది కార్పొరేటర్లకు గాను 30 మంది వచ్చారు. కూటమి కార్పొరేటర్లు ఎస్కార్ట్ తో జీవీఎంసీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రైట్. మళ్ళీగా మళ్ళీగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్ లో పాల్గొనేందుకు వైసీపీ కార్పొరేటర్లు జీవీఎంసీ ఆఫీస్ కు చేరుకున్నారు. 32 మంది కార్పొరేటర్లకు గాను 30 మంది వచ్చారు. కూటమి కార్పొరేటర్లు ఎస్కార్ట్ తో జీవీఎంసీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మళ్ళీగా మళ్ళీగా జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలకి సంబంధించి మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, ఎన్నికలకి సంబంధించి ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది, 30 మంది వరకు. అయితే ఇంకా కూటమి ప్రభుత్వానికి సంబంధించి కార్పొరేటర్లు ఎంతమంది చేరుకున్నారు, అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో కొద్దిసేపటి క్రితం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 32 మంది కార్పొరేటర్లు హాజరవడం జరిగింది. అదే విధంగా మరికొద్ది తర్వాత మరికొద్దిసేపటి క్రితమే ఆ కూటమికి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా ఇప్పుడే రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒకసారిగా లోపలికి వెళ్ళి వాళ్ళ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 2024లో భారీ స్థాయిలో నిర్వహించినటువంటి ఎన్నికల్లో ఇప్పుడు ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు 2025కి సంబంధించి కూడా ఎలక్షన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 32 మంది కార్పొరేటర్లు కూడా 10 మంది ఆ పార్టీ తరఫున వేసినటువంటి 10 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటు అయితే వేసే అవకాశాలు ఉన్నాయి. మరొక వైపు చూసుకుంటే ఆ కూటమికి సంబంధించి కూడా 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆ 10 మందికి కూడా కూటమికి అంటే జనసేన తప్పించి టీడీపీ, బీజేపీ నుంచి అభ్యర్థులు అయితే 10 మంది కూడా బరిలో ఉన్నారు. జనసేన నుంచి ఈసారి వాళ్ళకైతే అవకాశం కల్పించలేదు కాబట్టి ఓటు హక్కు అయితే వినియోగించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూటమిలో బలం ఎక్కువగా ఉండడంతో కూటమి అభ్యర్థులు విజయాన్ని సాధించే దిశగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి రావడానికి జరిగినటువంటి కొంత జాప్యం వల్ల అయితే ఉత్కంఠ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే కూటమి కార్పొరేటర్లు కూడా లోపలికి జీవీఎంసీ కార్యాలయానికి వెళ్లి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఓట్ల లెక్కింపు కూడా సాగుతుంది. అనంతరం 5 గంటలకి అధికారికంగా ఎన్నికల ఫలితాలు అయితే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కార్పొరేటర్లతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా అయితే ఇక్కడ హాజరవ్వడం జరిగింది. నిన్నటి నుంచి కూడా శిబిరంగా ఉన్నటువంటి కూటమి నేతలందరినీ కూడా కాన్వాయ్గా ఈ రోజు అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. కూటమికి చెందినటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ కార్పొరేటర్లు అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళ ఓటుకు అయితే ప్రస్తుతం వినియోగించుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ.